మనం ఈరోజు పాలిగాన్ లాస్ టూల్ గురించి తెలుసుకోబోతున్నాం. ప్రీవియస్ క్లాస్లో ఏంటంటే మనము ఇక్కడ బేసిక్స్, ఫోటోషాప్ బేసిక్స్ తీసుకున్నాం. తర్వాత ఏంచి మూవ్ టూల్ గురించి తెలుసుకున్నాం. తర్వాత రెక్టాంగిల్ అండ్ ఎలిప్టికల్ టూల్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే లాస్ టూల్ గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మ్యాగ్నెటిక్ లాస్ టూల్ ఒకటి అండ్ పాలిగాన్ లాస్ టూల్ ఒకటి, ఈ రెండింటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఫోటోషాప్ లోకి వెళ్తే ఇక్కడ టూల్ బార్ లో మనకి ఇక్కడ చూసారండి, ఈ 3 టూల్స్ ఉన్నాయి. లాస్ అండ్ పాలిగాన్ లాస్ అండ్ మ్యాగ్నెటిక్ లాస్, ఈ 3 టూల్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం లాసర్ టూల్ తీసుకున్నట్లయితే ఇది ఒక ఫ్రీ హ్యాండ్ టూల్ అనేసి మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం అండి. ఇలాగా దేనన్నా ఫ్రీగా మనము డ్రాగ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ని యూజ్ చేస్తూ మనం దీన్ని ఎక్స్టెన్షన్ అండ్ సబ్ట్రాక్ట్ అండ్ ఇంటర్సెక్ట్ ఇలాగ ఏమన్నా చేసుకోవచ్చు. కావాలంటే పొడిగించుకోవచ్చు, లేదనుకుంటే తగ్గించవచ్చు అనేది నేను మీకు ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను, ఈ ప్రాపర్టీస్ ఎలా యూజ్ చేయాలనేది. ఇప్పుడు పాలిగాన్ లాస్ టూల్ అనేది ఒకటి ఉంది. ఇదేంటంటే మనకి ఫ్రీ హ్యాండ్ టూల్ లాగా ఫ్రీగా యూజ్ అవుతుంది. చూసారా, నేను ఫ్రీ హ్యాండ్ టూల్ అయితే ఇలా వెళ్ళిపోతుంది. ఇది ఎలా కాదు, మనకి పాలిగాన్ మోడ్ లో ఇలా వస్తుంది అనమాట. ఓకే, దీన్ని కూడా మనం వన్ టైప్ ఆఫ్ పెన్ టూల్ లాగా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాదు, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఇది. చూడండి, నేను ఇక్కడున్న ఈ కొండని ఇలా కట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఏం చేస్తామంటే మనం మౌస్ తోని డైరెక్ట్ గా క్లిక్ టు క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలండి. చేసుకుని వెళ్ళడం వల్ల ఏంటంటే మీకు కొంచెం రౌండ్ ఎడ్జెస్ అనేవి దీనిగా వస్తాయి. ఒక లైన్ టూల్ లాగా వచ్చేస్తుంది. సో చూసారా, ఈ హీల్ అనేది నాకు ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఒకసారి కంట్రోల్ చేసి చూపిస్తున్నాను. అంటే కాపీ పెట్టేసి నాకు ఈ విధంగా వచ్చిందండి. ఓకే, ఈ విధంగా మనం దేనైనా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఇక్కడ ఈ చట్నీ లాగా కట్ చేయాలనుకుంటున్నాను నేను. రైట్, జస్ట్ ఇలా క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్ళేసరికి ఇంకో క్లిక్ ఇలాగా మనకి లెఫ్ట్ మౌస్ బటన్ ని ఫ్రీగా క్లిక్ చేసుకుంటూ పోవాలండి. మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని కట్ చేయాలంటే మాక్సిమం లోపల వరకు కట్ చేయడం చాలా మంచిది. అవుట్ సైడ్ ఉన్నది మళ్ళీ మనకి లేయర్ మీదకి ఎక్కకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఎండ్ చేస్తున్నాను నేను. మీరు ఎండ్ చేసేటప్పుడు డబుల్ క్లిక్ చేసుకోవాలి. ఓకే, నాకు ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు నాకు ఇక్కడ ఏమైనా అడిషనల్ గా ఏమైనా అవుట్ సైడ్కి వెళ్ళిపోయింది అనుకుంటే మనం ఏంటంటే చూసారు, ఇలా కొంచెం చిన్నది వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే ఇక్కడ యాడ్ అనేది ఒకటి ఉంది, యాడ్ టూల్, యాడ్ సెలక్షన్ అనేది. దాన్ని క్లిక్ చేసి మనం ఇలా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఫ్రీ హ్యాండ్ టూల్ లాగా ఏంటంటే డైరెక్ట్ యాడింగ్ రాదు. ఇక్కడ దీన్ని క్లిక్ చేసి ఇలాగా తీసుకోవాలి. అంటే క్లిక్ టు క్లిక్ డైరెక్ట్ గా ఎండింగ్కి వెళ్ళే వరకు కూడా ఇలా చేసుకోవాలి ఇలాగా. అలాగే ఎక్కడైనా అడిషనల్ గా ఉందనుకుంటే దాని నుంచి థర్డ్ వన్ సబ్ట్రాక్ట్ టూల్ ఒకటి ఉంటుంది, దాంతో మనం ఇలా తీసుకోవచ్చు. సేమ్ లాసర్ టూల్ యూజ్ చేసినట్టే ఉంటుంది. కాకపోతే ఇది మనకి కొంత షేప్ ని పెన్ టూల్ తో కట్ చేసినట్టు చేసుకోవచ్చు. అలాగే దీనికి ఇప్పుడు మనం కావాలంటే పెదరించుకోవచ్చు. జస్ట్ నేను కంట్రోల్ చేసి చూస్తున్నాను, నాకు ఈ విధంగా వచ్చింది. వచ్చిన తర్వాత డైరెక్ట్ గా మీకు ఇక్కడ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ కింద ఉన్న దాన్ని షట్ ఆఫ్ చేశాను. ఇక్కడ నాకు ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తానంటే నేను ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ కంట్రోల్ ప్రెస్ చేసి కీబోర్డ్ లో ఇలా క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే నాకు ఈ టోటల్ ఆబ్జెక్ట్ అనేది నాకు సెలెక్ట్ అయింది. ఓకే, నేను కంట్రోల్ ఆల్ట్ డి ఫెదర్ అనేది కొట్టాను. ఆల్రెడీ మనం ఈ పైన నేను మ్యాగ్నెటిక్ పాలిగాన్ టూల్ ఈ టూల్ సెలెక్ట్ చేసేటప్పుడు నాకు ఫెదర్ అనేది వస్తుంది. జస్ట్ ఇప్పుడు నేను 1.9 ఇచ్చుకుంటున్నాను. మనం ఏంటంటే ఫస్ట్ ఈ ఫెదర్ అనేది ఈ విధంగా కాకుండా డైరెక్ట్ గా ఇచ్చుకోవాలనుకుంటే ఈ పాలిగాన్ టూల్ ఒకటి ఉంది కదా, దీన్ని టచ్ చేయగానే నాకు ఇక్కడ ప్రాపర్టీస్ లోని 1.9 అంటే ఫెదర్ అనేది ఒకటి వచ్చింది. అక్కడ నేను కావాలనుకుంటే 1.9 ఇచ్చుకొని అప్పుడు నేను కట్ చేసుకోవాలి. బట్ ఆల్రెడీ కట్ చేసేసి ఉన్నాం కాబట్టి డైరెక్ట్ గా మనం ఏం చేస్తున్నామంటే ఆబ్జెక్టివ్ మీద ఇలా కంట్రోల్ మనం ప్రెస్ చేసి లెఫ్ట్ హ్యాండ్ తో కంట్రోల్ ప్రెస్ చేసి అదే లెఫ్ట్ మౌస్ బటన్ ఒకటి ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ మీకు సెలక్షన్ అనేది హైలైట్ అవుతుంది. ఓకే, నేను ఫెదర్ అనేది 1.9 ఇచ్చాను. దీనికి ఇచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ అంటే ఇన్వర్షన్ చేశాను. చేసిన తర్వాత దీనికి జస్ట్ ఒక 2-3 క్లిక్స్ డిలీట్ బటన్ ఒకటి ఉంటుంది కీబోర్డ్ లో, దాన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నేను ఒక జీ ప్రెస్ చేశాను, జెడ్ బటన్ ప్రెస్ చేసి దీన్ని జూమ్ చేసి చూస్తున్నాను. చూడండి, సాఫ్ట్ గా కట్ అయింది కదా. ఇంకా మీకు
ఇక్కడ ఏమైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనుకుంటే మీరు డైరెక్ట్గా ఫెదరింగ్ ఇచ్చుకోవచ్చు. లేదనుకుంటే ఇదే టూల్ తీసుకొని ఇక్కడ ఆల్రెడీ 1.9 ఫెదరింగ్ ఇచ్చాను కదా, ఇలా జస్ట్ లైట్గా ఏమన్నా ఉన్న వాటిలో మీరు ఇలాగా క్లిక్ చేసి తీసుకోవచ్చు. తీసుకున్నప్పుడు ఆల్రెడీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఫెదరింగ్ అనేది చాలా డిఫరెంట్గా యాడ్ అయింది ఇక్కడ. ఎందుకోసం అంటే ఆల్రెడీ మనం ఇక్కడ ఫెదర్ అనేది ఇచ్చాం కాబట్టి. మీకు ఈ ఫెదర్ గురించి నేను ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ క్లాస్ తీసుకున్నాను, ఒకసారి చెక్ చేయడం కావాలనుకుంటే నా ఛానల్లోనే. ఓకే, ఈ విధంగా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మనం ఈ పాలిగన్ టూల్తో కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్, బాగానే ఉంది. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ టూల్, మ్యాగ్నెటిక్ లాసో టూల్. వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్? ఇది ఒక అయస్కాంతపు శక్తి కలిగినటువంటి ఒక ఆయుధం అనమాట. ఇది ఏం చేస్తుందంటే మనం ఏదైనా ఒక డార్క్ ప్లేస్ లో ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ ఒక వేని దానికి చూపించగలిగితే అది ఏం చేస్తుందంటే దాని తినంగా అది రన్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక లైన్ ఇలా తీసుకున్నాను. అది ఏం చేస్తుందంటే చూడండి ఒకసారి, నాకు ఇలాగా హీల్స్ మీదకి వెళ్ళేసరికి ఆటోమేటిక్గా అది ఒక డార్క్ ప్లేస్ ని ఎప్పుడైతే హైలైట్ చేసుకుందో దాన్ని కూడా అది సెలెక్ట్ చేసుకుంటుంది. ఇలాగా చూసారండి, ఇలా వెళ్ళిపోతుంది. నేను ఇలా క్లిక్ చేయగానే ఈ టోటల్ ఆబ్జెక్ట్ ఆటోమేటికల్ గా చాలా ఫాస్ట్ గా కూడా ఉంటుంది. టూల్ చాలా బాగుంటుంది కూడా. ఇప్పుడు నేను కంట్రోల్ జే చేశాను. జే చేసేటప్పుడు నాకు ఇక్కడ ఏంటంటే బిఫోర్ లో మనం వేరే ఆబ్జెక్ట్ ని కట్ చేసి ఉన్నాం కాబట్టి దాన్ని హైలైట్ చేశాను. అలా కాకుండా ఈ కింద ఉన్న బ్యాక్గ్రౌండ్ లేని తీసుకొని ఒకసారి కంట్రోల్ జే చేస్తున్నాను. అబ్జర్వ్ చేయండి, నాకు ఇలా కట్ అయింది. అంటే మనకి ఫోటోషాప్ లో ఇది ఒక బేసిక్ ఇదైనప్పటికీ కూడా మల్టీమీడియాలోని ఫోటోషాప్ అనేది ప్రతిదానికి కూడా చాలా ఎక్కువగా యూజ్ చేస్తామండి. దాంట్లోనే చూడడానికి చిన్న చిన్న టూల్ లాగా అనిపించినా కూడా ఒక్కొక్కసారి పెద్ద పెద్ద యూసేజ్ ఉంటాయి. దాంతో పెద్ద పెద్ద పనులు కూడా మనం చేయొచ్చు. ప్రతిదానికి కూడా మనం ఈవెన్ మల్టీమీడియా రంగం, సినిమా ఇండస్ట్రీ, ఇలా ఏదైనా సరే మనకి ఫోటోషాప్ అంటే వెబ్ డిజైనింగ్ కానీ లేకపోతే ఈవెన్ యానిమేషన్స్ కానీ ఏదైనా సరే బేసికల్ గా ఫస్ట్ ఫోటోషాప్ ఎంతో కొంత టచ్ లైన్ లేకుండా ఆ యొక్క వర్క్ ని వాళ్ళు ఫినిష్ చేయరండి. అది నా ఉద్దేశం. అందుకోసం నేను పూర్తి డెప్త్ తో మీకు ట్యూటోరియల్ అందిస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను మీకు మ్యాగ్నెటిక్ లాసో టూల్ చెప్పాను కదా, ఇది ఇలా తీసుకొస్తున్నాను. ఓకే రైట్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడనే కాదు, ఇక్కడ నేను చూడండి, ఇక్కడ ఇందాక నేను మాన్యువల్ గా కట్ చేశాను. కట్ చేసినప్పుడు అలా కాకుండా ఇప్పుడు మ్యాగ్నెటిక్ లాసో టూల్ తీసుకొని జస్ట్ ఇక్కడ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూసారండి, ఈ చెట్టుకున్న డార్క్ ప్లేస్ అంటే చెట్టు యొక్క ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఎడ్జెస్ ని అలా ఫాలో అవుతూ అది వెళ్ళిపోతుంది అనమాట. ఈవెన్ మనకి ఎక్కడైనా పొరపాటు అనేది జరిగింది అనుకోండి, జస్ట్ దీనికి బ్యాక్ స్పేస్ అనేది ఉంటుంది అండో వేస్ గాన. ఆ బ్యాక్ స్పేస్ ని క్లిక్ చేసుకుంటూ మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఓకే రైట్. డబుల్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఒకసారి పోయింది అనుకోండి, కంట్రోల్ ఆల్ట్ జెడ్ ప్రెస్ చేస్తే అండూలోని మీకు అది రిటర్న్ వస్తుంది. చూడండి, మనకి డైరెక్ట్గా ఇక్కడ ఉన్న సెలక్షన్ అనేది మనకు కట్ అయింది. ఇప్పుడు మూడు తీసుకుని ఇలా పక్కకి డ్రాగ్ చేసుకుంటున్నాను నేను. ఓకే, చూసారా, ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఓకే రైట్, బాగానే ఉంది మ్యాగ్నెటిక్ టూల్. బట్ దీన్ని మనం ఇలా కట్ చేసేటప్పుడు ఏంటంటే ప్రీవియస్ క్లాస్ లో మనం చెప్పుకున్నట్లు ఇక్కడ ఎడ్జెస్ ని స్మూత్ గా చేసుకోవాలనుకుంటే ఇక్కడ 5th వన్ ఆప్షన్ ఒకటి ఉంటుంది, దాన్ని ఫెదర్ అంటారు. దాన్ని ఏంటంటే 1.9 లేదంటే 2 ఒక 5 లోపు అండి. నేను ప్రెసెంట్ ఒక 2 ఇచ్చుకుంటాను. ఇచ్చుకొని ఇప్పుడు నేను దేనైనా కట్ చేస్తే ఆటోమేటిక్ గా అది ఏముందంటే ప్రీవియస్ లో నాకు అప్లై అయిపోతుంది. చూద్దాం, జస్ట్ ఏదో ఒక దాన్ని కట్ చేసి చూద్దాం. ఒక 2 ఇచ్చుకున్నాను ఫెదర్ నేను. ఇచ్చుకొని చూడండి ఒకసారి కొంచెం పెద్ద చేసుకుంటున్నాను. ఇలా ఫాలో అప్ చేసుకుంటాను. చూసారు, ఇక్కడ నాకు డిస్టర్బెన్స్ అనేది కూడా వస్తుంది. అందుకే కొంచెం ఇమేజ్ ని స్టార్టింగ్ చేసేటప్పుడు కొంచెం పెద్ద చేసుకొని కట్ చేసుకోవడం మంచిది. ఇక్కడ నాకు కొంచెం దీనిగా వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక క్లిక్ పెట్టాను. క్లిక్ పెట్టి మళ్ళీ నేను ఇక్కడ ఒక క్లిక్ పెట్టాలనుకునేటప్పటికి ఏంటంటే మధ్యలో నాకు ఇక్కడ కొంత డిస్టర్బెన్స్ వచ్చింది. చూడండి, బ్యాక్ స్పేస్ కొట్టండి ఒకసారి. డైరెక్ట్ గా బ్యాక్ స్పేస్ కొడితే మీకు అది కొంచెం స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది. లేదంటే ఇలా అవుటర్ నుంచి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఇలా క్లిక్ టు క్లిక్ ఎడ్జెస్ మీద పట్టుకొని ఇలా క్లిక్ టు క్లిక్ మీరు కింద నుండి కూడా పట్టుకొని మీరు క్లిక్ టు క్లిక్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే రైట్. డబుల్ క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ఈ మౌంటైన్ ఉంది కదా అండి, అది నాకు ఆటోమేటిక్గా ఫాస్ట్గా కట్ అవుతుంది. దీన్ని మనం ఆఫ్టర్ ఎఫెక్ట్ ఆటల్లో ఏమన్నా మౌంటైన్ వ్యూస్, ఈవెన్ మౌంటైన్ తాలూకు ఏమన్నా ఒక యానిమేషన్స్ కానీ గ్రాఫిక్స్ కానీ ఏమైనా చేసేటప్పుడు నాకు ఈ పిఎన్జీ ఫైల్స్ కానీ
పిఎస్డి ఫైల్ కానీ సేవ్ చేసుకుంటే చాలా దీనిగా నాకు ఉపయోగపడతాయండి. చూసారా మ్యాగ్నెటిక్ లాసర్ టూల్ అనేది ఎలా ఉపయోగపడుతుందో ఆల్రెడీ మీకు పాలిగన్ లాస్ టూల్ కూడా చెప్పాను అండ్ లాసర్ టూల్ ఈ 3ని కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి నేను క్విక్ సెలక్షన్ ఒకటి అండ్ మ్యాజిక్ బాండ్ ఒకటి ఈ టూల్స్ ఉన్నాయి.